ముందుగా హెడ్లైన్స్. మొదటి విడత పంచాయతీలకు ముగిసిన నామినేషన్ పర్వం. ఆదివారం నుండి మొదలు కానున్న ప్రచార పర్వం. మెజార్టీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జిల్లా అధ్యక్షుని జోస్యం. డిసెంబర్ 1న బాధ్యతలు చేపడుతున్నట్లు స్పష్టం. జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి. స్వాగతం పలికిన జిల్లా జడ్జ్ కలెక్టర్ సిపి. నాటి దివ్యాస్త్రం రేపటి బ్రహ్మాస్త్రం. బీఆర్ఎస్ కార్యాలయంలో కొనసాగిన దీక్షా దివస్. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి. ఎన్నిక నిర్వహణ శిక్షణ తరగతులలో సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి సూచన. జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవికి జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, జిల్లా జడ్జి జీవీఎస్ భరతలక్ష్మి స్వాగతం పలికారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి శనివారం నిజామాబాద్ కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు హైకోర్టు జడ్జి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆర్ఓలు, ఏఆర్ఓ శిక్షణలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై పునశ్చరణ కల్పించేందుకు శనివారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆర్ఓలు, ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై పునశ్చరణ కల్పించేందుకు శనివారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని అన్నారు. దేనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ తరగతిలో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్ బుక్, కరదీపికలు చదువుకుని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలను అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కగా పాటించాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రాతిపదికలో వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. వెంట రోజువారీ రిపోర్టులను పంపించాలని,
అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పిదాలను తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని తోపలికారు. ఈ శిక్షణ తరగతిలో జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాసరావు, డిఎల్పిఓ శ్రీనివాస్, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. కాబట్టి అక్కడ మనకు చెల్లుబాటు కాదు, అది అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ చూడగానే మనకి ఇమీడియట్ గా ఒకటి అర్థమైతే ఉండగా కూడా నిన్న ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది. ఇది ఇవాళ వచ్చిన ఒకటే దాంట్లో రాస్తే సరిపోతుందా లేదా విడివిడిగా రాయాలి? మనకి ఈ రోజు వచ్చిన నామినేషన్లకు సంబంధించి సర్పంచ్ అయితే సర్పంచ్కి, వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్కి, ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీకి ఇండివిజువల్గా మనం ఆ రోజు వచ్చిన నామినేషన్స్ అన్ని కూడా ఫామ్ నెంబర్ 5లో మనం ఎంట్రీ చేసుకుంటాము. కాబట్టి ఒక వ్యక్తి నిన్న ఒక చేయడానికి వితౌట్ హిస్ సిగ్నేచర్ ప్రపోజల్ సబ్మిట్ చేసి మళ్ళా మనం సంతకం పెట్టడానికి ఆయనకి ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదు. వై? బికాస్ ఆ రోజు జరిగిన నా పోయాను అని తెల్లారు మర్నాడు వస్తాడు. హీ హ్యాస్ టు సబ్మిట్ అనదర్ సెట్ ఆఫ్ సంతకం లేదు అనేది ఆల్రెడీ లో మనం అప్లోడ్ చేస్తాము. ఇంక్లూడింగ్ ఇండివిజువల్ గా రాయాలన్నా లేదా ఇవాళ వచ్చిన మండల్ డీటెయిల్స్ రాయలేదు. దానివల్ల తెలవాల్సిన అవసరం బట్ మీకు అసిస్టెన్స్ కి సఫిషియెంట్ గా అక్కడ పంచాయత్ సెక్రటరీ అండ్ అదర్ స్టాఫ్ ను పెడతాం. మళ్ళీ ఇది ఒక కాపీ కాదు సార్, మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి, ఒకటి పేస్ట్ చేయాలి, ఇంకోటి గ్రామ పంచాయతీలో పేస్ట్ చేయాలి. కార్బన్ కాపీ వేసుకోవచ్చా సార్? మీకు అసిస్టెన్స్ ఇస్తాం, మీరు నో ప్రాబ్లం. వర్క్ గురించి ఆలోచించకండి. మరి అట్లని వర్క్ లేకుండా ఉండదు. ఆబ్వియస్లీ అందరం వర్క్ చేయాల్సిందే. ఈ 10-15 రోజులు నడుస్తూ ఉంటుంది. నో ఇష్యూ ఉంటే బాగుంటుంది. సైన్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ తీయకండి ఏదైనా ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్లో. సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు నాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది అనుకోండి, అది జిరాక్స్ ఉంటే కరెక్ట్గా ఉండదు. అదర్వైజ్ అటెస్ట్ చేసైనా పంపాలి. బట్ రిపోర్ట్స్ ఎప్పుడు ఇంక్ సైన్ చేయండి, జిరాక్స్ తీసినాక సంతకం చేయండి, అప్పుడు పంపండి. బట్ సెట్స్ ప్రింట్ చేసి జిరాక్స్లు తీసి ఇస్తే అర్థమైపోతుంది. కేసీఆర్ తలపెట్టిన దీక్షా దివస్ స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేవని, దీక్ష నిర్వహించకూడదని యూనివర్సిటీ అధికారులు టెంట్ ను తీసివేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకుని పోలీసుల తీరును నిరసించి రిజిస్టర్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో దీక్ష దినోత్సవం చేయడం నేరమా అని తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తలపెట్టిన దీక్ష దివస్ స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన దీక్ష దివస్ శిబిరాన్ని పోలీసులు తొలగించారు. తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన దీక్ష దివస్ స్మరించుకునే స్వేచ్ఛ లేదని, రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని తెలిపారు. దీక్ష దివస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధిస్తేనే కాంగ్రెస్ నాయకులు పదవులు పొందారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో రాయరామన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి దీక్ష దివస్ తలపెట్టాడు. వారికి మేమందరం కూడా విద్యార్థుల లోకం నిన్న పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి వారు కూడా కంకణబద్దులై ఈరోజు పెద్ద ఎత్తున దీక్ష చేయడానికి వస్తే మరి కొంతమంది అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిపాలన విభాగం కావచ్చు, మరి ఆ దీక్షను భగ్నం చేయడానికి నిన్న నుంచి పన్నంగం మన్ని ఈరోజు మేము వేసిన టెంట్ను పీకి వేయడం జరిగింది. మరి ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది మేము వారికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఎప్పుడు కూడా ఏ దీక్షలకు కానీ ఏ నిరసనలకు కానీ ఎప్పుడు కూడా పోలీసు బలగాలను పెట్టి అణచివేయలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిధులు నియామకాలు అడ్డుకొని
మరి ఇటువంటి నిరాశనాలు అడ్డుకుంటున్నారు. మరి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అని మేము పాలకులను ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళ, ఈరోజు పిసిసి అధ్యక్షుడు అయ్యేవారా? మీరు ఒకటి గమనించాలా, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గుణపడని చెప్తామని సందర్భం తెలియజేస్తూ, తెలంగాణ యూనివర్సిటీలో శాంతియుతంగా మేము అక్కడ టెంట్ వేసుకొని దీక్షా దివాస్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటే తెలంగాణ యూనివర్సిటీలో దాన్ని కూల్చేయడం అనేది జరిగింది. ఇంకోటి, ఆనాడు తెలంగాణ కోసమని కేసీఆర్ నేను సచ్చుడో నేను బతుకుడో అని ముందుకొచ్చి నిరాహార దీక్ష చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఆ రోజు నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే మనకు జూన్ 2 లేదు. ఇలా తెలంగాణ కోసం ఎంతోమంది, అయితే కామారెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, మన శ్రీకాంత్ చారి కావచ్చు, వీళ్ళంతా అమరవీరులు పోరాడి తెలంగాణ తెస్తే దానికోసం ఈరోజు ఆ దీక్ష కోసమని మనం దీక్షా దివాస్ అనే ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకువెళ్దామని చూస్తే తెలంగాణ యూనివర్సిటీలో టెంట్లు కూల్చేయడం అనేది జరిగింది. అలాగే అప్పుడు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, మన మహబూబ్ నగర్ జిల్లాలు కానీ నీళ్లు లేకుండే, అలాంటిది మన నీళ్లు, మన నియామకాలు, మన నిధులు, మన ఉద్యోగాల కోసమని తెలంగాణ తెస్తే ఈరోజు తెలంగాణ దీక్షా దివాస్నే చేయడం. మేము చదువుకున్నాము, అనేక ఉద్యమాలు తెలంగాణ గురించి ఆ రోజుల్లో మేము పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నాము. తెలంగాణలో సాధించుకునే ఎందుకంటే మన పాలన మనకు జరుగుతుందన్న ఉద్దేశంతో మేము సాధించుకొని ఈరోజు దీక్షా దివస్ పేరున మేము శాంతియుతంగా తెలంగాణ యూనివర్సిటీ బయట విద్యార్థులకు భంగం కలగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా తెలంగాణ యూనివర్సిటీ గేటు బయట మేము చిన్న ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఈరోజు ఈ పాలకవర్గం చేతుల్లో ఈరోజు ఈ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మేము వేసిన టెంట్లను కూల్చడానికి కారణమైంది. ఈరోజు పాలకులు చెప్తే విద్యా సంస్థలు వినడమేంది? ఆ రోజు మనం తెలంగాణ ఇందుకోసమైనా మనం పోట్లాడి తెచ్చుకున్నది అనేక మంది అమరులయ్యారు. ఇలాంటి ప్రచారాలు దుర్వినియోగాలు చూడడానికి మనము ఈరోజు ఈ కార్యక్రమాలను మనం అడ్డుకుంటున్నారు. మేము అనేక పోరాటాలు చేసినాము. ఆ రోజు ఆంధ్ర పాలకులు కూడా ఇలాంటి శాంతియుత ధర్నాలకు రాజరమణ గారు చెప్పినట్టు ఏనాడు కూడా అడ్డుపడలేరు. వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఏదైనా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంప్పుడే వాళ్ళు ఆపడం జరిగిందే కానీ ఈ శాంతియుత ధర్నాలకు ఏ రోజు కూడా అడ్డుకట్ట వేయలేదు. ఈ రోజు జెడ్పీసీఈఓగా గోవింద్ చేసిన సేవలు మరువలేనివి అని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ పొందడం సహజమని తెలిపారు. గోవింద్ దంపతులను కలెక్టర్ సన్మానించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓగా విధులు నిర్వహించిన గోవింద్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ పొందడం సహజమని తెలిపారు. జెడ్పీ సీఈఓగా ఇస్లావత్ గోవింద్ చేసిన సేవలు మరువలేనివి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ తన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తించారని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ ఉపాధి కల్పన అధికారిగా కూడా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆ వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో మచ్చ లేకుండా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని అన్నారు. నూతనంగా ఉద్యోగంలోకి చేరిన ఉద్యోగులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం జీవితం మొత్తం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ అనంతరం అవసరమైనప్పుడు ఉద్యోగులకు తన సలహాలు అందివ్వాలని తెలిపారు. పలువురు జిల్లా అధికారులు మాట్లాడుతూ జెడ్పీ సీఈఓ గోవింద్ పదవి విరమణ చేయడం అన్ని శాఖల ఉద్యోగులందరికీ తీరని లోటు అని అన్నారు. ఉద్యోగ నిర్వహణలో ఎంతో అనుభవం కలిగి ఉండి ఉద్యోగులందరికీ ఎన్నో విలువైన సలహాలు సూచనలు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, జెడ్పీ సీఈఓ కుటుంబ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు 350 సాళ్ల షాహిదీ శతాబ్ది శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ అనే పేరుతో ఒక పాటను విడుదల చేశారు. నిజామాబాద్ గాజులపేటలో గల గురుద్వారాలో ప్రత్యేక పూజలు, కీర్తనలతో, కథలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. షాహిదీ దివస్ ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. షాహిదీ దివస్ అంటే తేగ్ బహదూర్ 350వ మరణించిన రోజు అని అర్థం. ఆయన జ్ఞాపకార్థం తెలుగులో సమాచారం అని అర్థం. గురు తేగ్ బహదూర్ 9వ సిక్కు గురువు. ఆయన ధర్మం కోసం తన ప్రాణత్యాగం చేశారు. 2025లో ఆయన 350వ మరణించిన రోజున తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఆయన జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గురు తేగ్ బహదూర్ 9వ సిక్కు గురువు. 1675 నవంబర్ 24న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఢిల్లీలో ఉరితీయబడ్డారు. 2025లో ఆయన 350వ మరణించిన రోజును పురస్కరించుకుని
దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని సిక్కు సమాజం 2025 నవంబర్ 23 నుండి 30 వరకు మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపులు, భారీ సమ్మేళనాలతో ఈ మరణించిన రోజును పెద్ద ఎత్తున నిర్వహించింది. 2025లో 350 సాలా షహీదీ శతాబ్ది శ్రీ గురు తేగ్ బహదూర్ సాహెబ్ అనే పేరుతో ఒక పాటను కూడా విడుదల చేశారు. గాజులపేటలో గల గురుద్వార్లో ప్రత్యేక పూజలు, కీర్తనలతో, కథలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు పూజారులు, అంబాల నుండి వచ్చిన పూజారి సర్దార్ షేర్ సింగ్, గాజులపేట ద్వారా గురుద్వారా పూజారి సర్దార్ సోహన్ సింగ్ కులపెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. मुसलमानों ने फिर गुरुद्वारे ढा के फिर मसीता बना दी, 2 बारी मसीता बनिया, दूसरी बारी फिर मसीता बना दी। फिर जो झांसी वाली रानी की लड़ाई सुनी होनी तुसीं, मंगल पांडे की जी गदर वाली 57 का गदर, 1857 का गदर कहते हैं, अंग्रेजों के नाल होया सी ना बहादुर शाह जफर नाल इन्हां दी लड़ाई हुई सी। ਉਹਦੇ ਵਿੱਚ ਇੱਕ ਰਾਜਾ ਸਾਡਾ ਹੋਇਆ, ਰਾਜਾ ਸਰੂਪ ਸਿੰਘ ਜੀਤ ਵਾਲਾ, ਮਹਾਰਾਜਾ ਜੀਤ, ਉਹਨੇ ਅੰਗਰੇਜ਼ਾਂ ਦੀ ਮਦਦ ਕੀਤੀ। ਅੰਗਰੇਜ਼ ਕਹਿੰਦੇ ਸਾਨੂੰ ਸੇਵਾ ਦੱਸੋ, ਆਸਰੇ ਜੋ ਤੁਸੀਂ ਕਹੋਗੇ ਅਸੀਂ ਕਰਾਂਗੇ। ਰਾਜਾ ਸਰੂਪ ਸਿੰਘ ਕਹਿੰਦੇ ਸਾਡੇ ਗੁਰਦੁਆਰੇ ਬਣਾ ਦੇ ਮਸੀਤਾਂ ਢਾ ਕੇ। ਅੰਗਰੇਜ਼ ਨੇ ਫਿਰ ਕੇਸ ਲੜਿਆ, ਜਾ ਕੇ ਕਲਕੱਤੇ ਕੇਸ ਲੜਿਆ, ਫਿਰ ਇੰਗਲੈਂਡ ਕੇਸ ਲੜਿਆ। राजा स्वरूप सिंह ने जितया, सारे सबूत दिते भी साडे गुरुद्वारे ने, साडे गुरुओं की याद है गुरु तेग बहादुर साहब। फिर 1857 तो बाद गुरुद्वारा रकाबगंज भी बनया ते सीसगंज भी बनया। वो भी हुण बदल के दोबारा जिहड़ी बिल्डिंग बनी है उस तो बाद बनी है होने वाली। इस तरह गुरुद्वारा का इतिहास है। साथ कथा दिखै अवसर जह पाऊं, कवि जी कहते थे कि मौका बनया कथा दे विच अवसर मिलिया तो मैं ये दसांगा भी गुरुद्वारे किवें बने सन, पर कवि जी नूं नहीं मिलिया समा, ज्ञानी ज्ञान सिंह जी ने लिखिया इतिहास। सो साधनी की रीत सुनाऊं, वो सारी कथा मैं सुनावांगा, गुर सिखन को अधिक रिझाऊं, ये खालसे नूं कथा सुना के खालसे नूं पसंद करांगा, जिस ते गुर मिल पे बर पाऊं, ते मैं उहदे बदले च खालसे ते वर मंगांगा। की मंगांगा कि मैनू कलगियां वाले दे गुरु तेग बहादुर साहब दे चरनां दी सिੱਖੀ मिल जावे, गुरु मिल जावे। इस तरह खालसा जी महाराज शहीद होए, उन्हां दा संस्कार होया। ये कथा आप जी इंटरनेट ते भी सुनते रहंदे हो, ते कल 2 दीवान जिहड़े ने हैदराबाद भी होने ने, उथों भी संगतां ने सुनते ने, लाइव भी सुनते ने, फेसबुक ते सुन सकते हो, इंस्टाग्राम ते भी, यूट्यूब ते भी। ये सारी कथा वैसे पहला रिकॉर्डिंग हुई है। ये 142 पाठ ने जिन्होंने चाहिए ने साढ़े सिंघां कोल ज्ञानी जी सोहन सिंह जी नूं असीं लिंक दे देंगे, उन्हां कोल तुसीं लिंक लैके सारी कथा नौवें पातशाह दी जरूर सुनो, पता लगे भी गुरु साहब ने साडे लई किवें किवें कौतक कीते, शहीदियां पाईयां, पिंडां च जाके प्रचार कीता, देशां च कीता, प्रदेशां च कीता। वो सारी कथा दी आप जी लिंक दिता जाएगा, सारी संगत श्रवण करें, अपना जन्म सफला करें। जिथे एक कथा लिखी है ना साथ संगत जी, वो हवेली कैथल शहर दे विच है। वो हवेली भाई संतोख सिंह जी राजे उदय सिंह ने दिती सी। वो हवेली ढह गई सी, खंडर बन गई सी। तुहाडी संगत की कृपा नाल, गुरु की कृपा नाल वो हवेली की सेवा जारी है। ਉਹਦੇ ਵਿੱਚ ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਹੀ ਉਹ ਬਣਾਈ ਜਾ ਰਹੀ ਹੈ, ਜਿੱਦਾਂ ਦੀ ਛੋਟੀ ਇੱਟਾਂ ਦੀ ਸੀ ਨਾ ਪੁਰਾਣੀ ਬਣੀ ਹੋਈ, ਉਦਾਂ ਹੀ ਬਣਾਈ ਜਾ ਰਹੀ ਹੈ, ਤਾਂ ਕਿ ਸਾਡਾ ਜਿਹੜਾ ਹੈਰੀਟੇਜ ਸਿੱਖ ਹੈਰੀਟੇਜ ਹੈ ਉਹ ਸਾਂਭਿਆ ਜਾਵੇ। ਇਸ ਨੇ ਬਚਤ ਪ੍ਰਵਾਨ ਕਰਨੇ ਗੁਰੂ ਘਰ ਦੀ ਸਾਰੀ ਕਮੇਟੀ ਦਾ, ਇੱਥੋਂ ਦੀ ਸੰਗਤ ਦਾ, ਸਤਿਕਾਰਯੋਗ ਪ੍ਰਧਾਨ ਸਾਹਿਬ ਜੀ ਦਾ, ਸਤਿਕਾਰਯੋਗ ਹੈਡ ਗ੍ਰੰਥੀ ਗਿਆਨੀ ਸੋਹਣ ਸਿੰਘ ਜੀ ਦਾ, ਇੱਥੋਂ ਦੇ ਜਿੰਨੇ ਹਜ਼ੂਰੀ ਖਾਲਸੇ ਦੇ ਨੌਜਵਾਨ ਭੁਜੰਗੀ ਨੇ ਜਿਹੜੇ ਪ੍ਰੇਮ ਨਾਲ ਲੈ ਕੇ ਆਏ ਨੇ, ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ। ਸਰਕਾਰਯੋਗ ਭਾਈ ਪ੍ਰੀਤ ਸਿੰਘ ਜੀ ਇਹ ਨਾਲ ਸੰਗਤਾਂ ਦੇ ਵਿੱਚ ਕਹਿਣ ਲੱਗੇ ਵੀ ਇੰਤਜ਼ਾਮ ਬਾਅਦ ਜ਼ਰੂਰ ਹਾਜ਼ਰੀ ਭਰਨੀ ਹੈ। ਚਰਾਗੀਆ ਸਿੰਘ ਜੀ ਕਹਿਣ ਲੱਗੇ ਤੁਸੀਂ ਉੱਥੇ ਹਾਜ਼ਰੀ ਜ਼ਰੂਰ ਭਰੋ। ਇੱਥੋਂ ਦੇ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਬਚਤ ਕੀਤਾ
ते सारे ने अज का दीवान लग गया हाजरी लग गई सारे ने 300 साल ली गुरु की कथा सुन ली ये सारी कथा सुन ली है लिंक लैके सुन सकते ये तुम सारे ने महाराज के चरण परसे थे कोई भजन बंद कर निकलिया होवे साडे नाल भाई अमरदीप सिंह जी आए इसे तरह भाई अबीर सिंह जी ज्ञानी अमर सिंह जी ये सारिया फौजा यात्रा नाल ही सारे महाराज के दर्शन करते इतने भी साढ़े भाई मनप्रीत सिंह बैठे बड़ा सोहना दिखा रही है एक जगह अब बाणी का जो ग्रंथ लिखा हुआ महाराज का दशहरे महात्म का मैं हूँ दर्शन किए बड़ा सुंदर आत्मा लिखा दास भी पोथी दी काल उसकी मैं कभी कभी पाठ करता ये मनप्रीत सिंह ज्ञानी जी के नाल होता सी ज्ञानी अमरजीत सिंह ऐस कथावाचक हजूर साहब का वो इन्हां नाल लैके साडे कोल वो हर साल आउंदे सी हर साल वाले आउंदे सी कथा करना बहुत प्रेम करते सी भरावां वर्गा साडा प्यार सी वो महापुरुष चले गए उन्हां वर्गी कथा उन्हां वर्गा रस उन्हां वर्गा प्यार बड़ा मुश्किल मिलदा उन्हां दा बसाए होए सारी संगत विच मैं सारी संगतां दा धन्नवाद इतों के सारे नौजवानों का धन्यवाद करता प्रबंधकों का धन्यवाद करता फिर गुरु ने कभी टाइम लाया फिर कथा इस तरह करांगे हाजिरी भरांगे वो है गुरु के पास साढ़े कोई पास नहीं भुला चुका लिखी हे गोविंद हे गोपाल नाड़ नाथ नाथ सके नाथ काम पूरन मोए भया आंग कुरबा प्यार आए कम शरणागति चढ़े सौतरे पार सेव दे गुर స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమ సారథి చేపట్టిన నిరాహార దీక్షను దీక్ష దివస్ గా పరిగణిస్తున్నారు. బాన్స్వాడలో జరిగిన దీక్ష దివస్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోయగుట్ట వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేశారని కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం కదిలిందన్నారు. దీక్షతో మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలిచ్చిండు చీరలు ఇచ్చిండు కానీ ఓట్లు అడగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చి ఓట్లు దండుకుని యత్నం చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని 10 ఏళ్ల పాలనలో 3,70,000 కోట్లు అప్పు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో 2,50,000 కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. ఎవరు ఏంటో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమం అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దల అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఎలమంచిలి శ్రీనివాసరావు, మోచి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలా చీరలు ఇచ్చి వచ్చి వాళ్ళు పోటేయాలి. ఈ పరిస్థితి మనకు దాపురించింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు శిక్ష మనకి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2,50,000 కోట్లు. మనం 10 ఏళ్ళు చేసిన అప్పు 3,70,000 కోట్లు. 3,70,000 కోట్లు ఖర్చు పెట్టి మనం జిల్లా కొత్త జిల్లాలు చేసినాం, కాళేశ్వరం కట్టాం, మనం చట్టాలను చేసినాం, మనం రోడ్లు చేసినాం, మనం సంక్షేమ ఫలాలు అందించాం మనం. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 ఏళ్ళ 2,50,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఇచ్చామన్న పథకాలు ఇచ్చే దిక్కు లేదు. మరి ప్రభుత్వ ఆదాయం అంటే ఉంది, అది దిక్కు లేదు. మళ్ళీ 5 లక్షల కోట్ల కరప్షన్ చేస్తున్నాడు.
భూములు అమ్ముకుని సంపాదించాలనుకోరు. ఇవన్నీ ఏం చేస్తారు? నలుగురు కలిసి పంచుకుంటారు దొంగలు పంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇవన్నీ కూడా రేపు పొద్దున మన నాయకుడికి పిలిపించిన పెద్ద ఎత్తున తరలి రావాలని. ఇటీవల జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం పేర్లను ఖరారు చేసింది. డిసెంబర్ 1న వీరు బాధ్యతలను చేపట్టనున్నారు. ఇదే సమయంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ నూతన అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె పల్లెలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలో పెట్టి ప్రజలకు మోయలేని భారాన్ని మిగిల్చారని ఆయన అన్నారు. అయినా కూడా అభివృద్ధిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నేతల వరకు శ్రమించి కష్టపడి పనిచేసే జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు గెలవడం సులభతరం అవుతుందన్నారు. అదేవిధంగా డిసెంబర్ 1న జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వచ్చి నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతర నాయకుల సమక్షంలో తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నూడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, తిరుపతి, సంతోష్, జావేద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విధానంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయితేనేది, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయింది. కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు. ఎవరి పేరైతే వస్తుందో, ఎవరైతే లైక్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి కార్యకర్తలు కానీ అందరి అభిప్రాయం మేరకు మరి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, మిత్రులకు నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను వాళ్ళందరికీ. అదేవిధంగా వారి అభిప్రాయాన్ని సేకరించి నాకు అవకాశం కల్పించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గారికి, మా ఇన్ఛార్జ్ మన వేణుగోపాల్ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ పీసీసీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జిల్లాకు సంబంధించిన మంత్రితో సమానటువంటి పెద్దల గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా జిల్లా నుంచి ఎన్నుకోబడిన కార్పొరేట్ చైర్మన్లకు, నగర కాంగ్రెస్ మా అధ్యక్షుడైనటువంటి వేణు గారికి, మానల మోహన్ రెడ్డి గారికి, మా మిత్రుడైనటువంటి గడు గంగాధర్ గారికి, తయారీ రంజాన్ గారికి, గ్రంథాల చైర్మన్ రాజిరెడ్డి గారికి, మరి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున యొక్క చదువుతో పాటు సమాజ మార్పు కోసం విద్యార్థులు ఉద్యమించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుదామని ఆయన విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం జరిగిన పీడీఎస్ 23వ జిల్లా మహాసభలలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమజీవులుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. చైతన్యమైన విద్యార్థులుగా రైతులు, కూలీలు, కార్మికులుగా ఉన్న ప్రజలను సమీకరించి బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఆయన కోరారు. దోపిడీ వర్గాలు, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను అన్ని విధాలుగా వంచి దోపిడీ చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మారుతున్న ప్రపంచ స్థితిగతులను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకుని ఉద్యమించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్,
సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, సిపిఐఎంఎల్ మాస్లెన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, ప్రకాష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం అనీస్, ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు రామ్దాస్, జిల్లా కోశాధికారి నిఖిల్, శ్రీకాంత్, రాకేష్, ప్రవీణ్, సతీష్, వేణు, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికే 25,000 సభ్యత్వం ఉన్న మన కమిటీ 50,000 సభ్యత్వం చేరుకునే విధంగా అన్ని హాస్టల్లోనూ అన్ని కాలేజీల్లోనూ మన నిర్మాణాల్ని బలోపేతం చేసుకునే విధంగా అభివృద్ధి కావాలని మరోసారి నేను ఆకాంక్షిస్తూ విద్యార్థులారా వేదికపై ఉన్న నాకంటే సీనియర్ రాజకీయాల్లో కామ్రేడ్ పద్మారావు గారు, చిట్టెన్న, దేవరాంబాయి, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, అట్లాగే సురేష్, రామదాసు, నిఖిల్, మీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పీడీఎస్సీలో సీనియర్ అయిన నరేందర్, కామ్రేడ్స్, నేను 5 నుంచి 10 నిమిషాల్లోపే మాట్లాడతాను. ఎందుకంటే మనం పొద్దున్నే ఒక సెషన్ పూర్తి చేసుకున్నాం, మళ్ళీ చలికాలం, భక్తులు కూడా అందరం ఉన్నాం కాబట్టి 5-6 గంటల దాకా లాగుతూనే భయపడకండి. పద్మారావు అన్న 10 నిమిషాలు, అట్లాగే చిట్టెన 5 నిమిషాలు, అట్లా మనం టైంని కూడా కుదించుకొని మనం ముగించుకుందాం. కామ్రేడ్స్, పీడీఎస్యూ అంటేనే శాస్త్రీయ విద్యా విధానం అని మనకు గుర్తుకొస్తుంది. అధ్యయనం తర్వాత ఏమొస్తుంది? పోరాటం. ఎస్, అంటే సమాజాన్ని అధ్యయనం చేయడం, చదవడం. మన పుస్తకాల్లో పురుగులం కాదు. సమాజంలో ఈ సమాజాన్ని పట్టి పీడించే సమస్యలేంటి, మనం మన కర్తవ్యం, మన బాధ్యత ఏంటి అనేది ఈ సమాజాన్ని చదివితేనే తప్ప, ఈ సమాజాన్ని 4 కోణాలు పరిశీలిస్తేనే తప్ప మనకు అర్థమవుతుంది. ప్రొద్దున మీ బహిరంగ సభలో మనోళ్ళు ఎవరు అడిగారు, ఎంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు చేయలేబట్టండి, బీడీలు చేసే తల్లుల నుంచి ఎంతమంది వచ్చారు చేయలేబట్టండి అని అడిగారు. అడిగిన వాళ్ళు వ్యాపార వర్గాల నుంచి ఎంతమంది వచ్చారు అడిగిరా, దురలైలకి ఎంతమంది వచ్చారు అని చెప్పేసి అడిగారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాసవి మాత పారాయణం, పల్లకి సేవ అనంతరం అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. అనేక మంది అయ్యప్ప మాలధారణ చేసిన వారు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కనుల పండుగగా ఉత్సవాల నిర్వహణ జరిపారు. పట్టణంలోని కమల్ రోడ్, నాయుడువాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మందిరం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయంలో వాసవి మాత పారాయణం, వాసవి మాత పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని కనుల పండుగగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పడిపూజ మహోత్సవం అయ్యప్ప స్వామి కరుణ కటాక్షములతో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాలధారణ చేసిన ఆర్యవైశ్య స్వాములు అందరూ కలిసి సమిష్టిగా ఈ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఈ ఉత్సవాలను అత్యంత నియమనిష్టలతో భక్తి వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడి శ్రీధర్, ఆలయ మేనేజింగ్ చైర్మన్ ధర్మకర్తలు తాటికొండ నారాయణ, యువజన, మహిళా సంఘాల కార్యవర్గం కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజలు, పల్లకి సేవ అనంతరం విచ్చేసిన భక్తులందరికీ పూజ అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మందిరం, చిలువరి భవన్, కమల్ రోడ్, నాయుడువాడ, నిర్మల్ ధర్మకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కాటిపల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణలను జర్నలిస్టులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో బాధ్యతలు చేపడుతున్న నూతన కాంగ్రెస్ సారథులను సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన నగేష్ రెడ్డి ఆయన స్వగృహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి నర్సయ్య, భైరశేఖర్ పలువురు జర్నలిస్టులు కలిసి సన్మానించారు. జర్నలిస్టులకు అండగా ఉండాలన్నారు. జర్నలిస్టులు సైతం ఎల్లప్పుడూ వార్తా కవరేజ్ విషయంలో తోడుగా నిలుస్తారని చెప్పారు. త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సహకారంతో అన్ని విధాలుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. మొదటి విడత ఎన్నిక జరుగుతున్న బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 184 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డ్ మెంబర్ నామినేషన్ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. రిజర్వ్ అయిన స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు కుల ధృవపత్రం, ఆదాయ ఖర్చుల నివేదిక కోసం కొత్త బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. 27న మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దఫాలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో భాగంగా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 184 గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ ప్రక్రియ గురువారం మొదలైంది. నామినేషన్ తో జతపరిచే పత్రాల కోసం పోటీ చేసే అభ్యర్థులకు అధికారిక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అన్ని రెడీ చేసుకున్న ఆశావాహులు రంగంలో నిలిచేందుకు సై అంటున్నారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా పార్టీలు ప్రోత్సహిస్తున్న అభ్యర్థులు కీలకంగా మారారు. జిల్లాలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీగా మారింది. జిల్లా నుండి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. మరోపక్క బీజేపీ సైతం గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలు దించుతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇదివరకే గ్రామ స్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన బీజేపీ పంచాయతీ ఎన్నికలలో పట్టు సాధించాలని భావిస్తోంది. 2 జాతీయ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం అంత పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. మొత్తం మీద మొదటి విడత సంగ్రామానికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం నుండి 2వ విడత ఎన్నిక జరిగే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 196 గ్రామ పంచాయతీలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ సమిష్టి నిర్ణయం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయకుండా ప్రలోభాల ద్వారా ఏకగ్రీవ ఎన్నిక జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఎవరైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామమని అన్నారు. అందుకు భిన్నంగా డబ్బుల ప్రలోభాలు చూపి భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేయించే ప్రయత్నాలను ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని అన్నారు. ఈ తరహా సంప్రదాయానికి చరమగీతం పాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాల విషయంలో నూతన నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక అని నిర్ధారణ చేయడానికి ముందు తప్పనిసరి ధృవీకరణ విధానాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయి అన్నది పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, పోటీలో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థితో పాటు పోటీ నుండి తప్పుకున్న అభ్యర్థుల నుండి లిఖితపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుందన్నారు. మాక్లేర్ మండలం మానిక్ బండర్ గ్రామంలో ఇందిరమ్మ గృహం మంజూరు పత్రాన్ని శనివారం డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, మానిక్ బండర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు టిఎస్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రాజేశ్వర్, లచ్చిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాటి ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన దీక్ష 11 రోజుల పాటు జరిగింది. నవంబర్ 29న చేపట్టిన దీక్షను నేటి బీఆర్ఎస్ దీక్షా దివస్ గా కొనసాగిస్తోంది. ఆయన దీక్ష వల్లనే స్వరాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన దీక్ష రోజును దీక్షా దివస్ గా జరిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో
నాయకులు కార్యకర్తలు దీక్ష దివస్ ను జరిపారు. 2001 సంవత్సరంలో తెలంగాణ కోసం ఏర్పడ్డ తెరాస రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిందని జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నాటి దివ్యాస్త్రం రేపటి బ్రహ్మాస్త్రంగా మారుతుందన్నారు. నేడు పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సిద్ధించాయన్నారు. ఈ దీక్ష దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, బాజిరెడ్డి జగన్, మాజీ మేయర్ నీతు కిరణ్ పలువురు పాల్గొన్నారు. అని చెప్పి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం అని చెప్పి ఉదయం నుంచి మేమంతా సార్కు మద్దతుగా ఈ రోజు దీక్షలో ఉంటామని చెప్పి చేసేటువంటి 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా ఉద్యమకారులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వేదిక పైనటువంటి సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రత్యేకంగా మొదటి నుంచి ఉద్యమంలో అన్నదమ్ముల, అక్క చెల్లెలందరికీ చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలాసేపు అయింది, మధ్యాహ్నం 2 అయితేనే మన కడుపులో కూడా నోట్ల దూపు అవుతుంది, ఆకలి ఆగమాగం అవుతుంది, చక్కెర వస్తుంది. కానీ మన ఉద్యమ నాయకుడు ఆ రోజు 29 నవంబర్ రోజున ప్రారంభమైన ఉద్యమం దాదాపుగా 11 రోజులు నీళ్లు లేకుండా, బువ్వ లేకుంటున్నట్టు ఇది మామూలు విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ రావడానికి ఒక దివ్యాస్త్రం అయితే, రేపటి రోజున ఈ కాంగ్రెస్ బీజేపీలను పారగొనడానికి ఇదే దీక్ష దివస్ ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నాడు దివ్యాస్త్రం, రేపటి తరిమి కొట్టడానికి మళ్ళీ అందరం ప్రతి ఊరుకు గల్లికి ఒక కేసీఆర్ తయారై ఒక బ్రహ్మాస్త్రంగా ఉండాలి ఈ రోజు అని చెప్పి నేను అంటున్నా. వాస్తవం కాదా? కావద్దా? బ్రహ్మాస్త్రం కావాలా వద్దా? మనకేముండే గతంలో 2001లో మన పార్టీ కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక్కడు టైగర్, అంతేనా? వేటకు బయలుదేరితే తిరిగిపోయిందా? తెలంగాణ తీసుకొనే వచ్చిండు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ కేసీఆర్ వేరు కాదు. ఈ బుడ్డరకాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మంది. ఒకవేళ ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం అనే పదం ఉంటుండేనా? గట్టిగా చెప్పాలి. ఉంటుండేనా? ఈ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటుండేనా? ఈ నిజామాబాద్ బుడ్డర్ఖాన్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణకు అవుతుండేనా? ఇంకో బుడ్డర్ఖాన్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవుతుండేనా? ఈ ముసలైన అల్జిమర్ సుదర్శన్ రెడ్డి సీపోర్ట్ అవుతుండేనా? తెలంగాణలో అవుతుండేనా? అది కేసీఆర్ యొక్క పవర్. ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, యాడ్ నుంచి దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 35 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి మెడలు వంచి ఆ రోజు ఇందాక ప్రశాంతాన్ని చూపించింది పేపర్లో, ఆంధ్రజ్యోతి చూపించింది, చూసింది కదా, రాసింది వాస్తవం కాదా? దీక్ష వేసింది వాస్తవం కాదా? 11 రోజులు తిండి లేకుండా ఉన్నది వాస్తవం కాదా? అయితేనే కదరా భయ్ మీ సోనియా గాంధీ దిగచ్చి దండం పెట్టి ప్రకటించింది తెలంగాణ వాస్తవం కాదు. కోటగిరి ఉమ్మడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. నామినేషన్లకు చివరి రోజు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో కేటాయించిన క్లస్టర్ గ్రామ పంచాయతీలు అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఉమ్మడి మండలంలో కోటగిరి ఎస్ఐ సునీల ఆధ్వర్యంలో పోలీసులు కోటగిరి మండలంలో ఏర్పాటు చేసిన 9 నామినేషన్ సెంటర్ల వద్ద శాంతి భద్రతలు పర్యవేక్షించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూద్రూర్ సిఐ కృష్ణ నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. కోటగిరి, పోతంగల్ ఎంపీటీఓలు విష్ణుచందర్ నామినేషన్ తిరుగుతూ అధికారులకు తలెత్తుతున్న ఇబ్బందులపై దృష్టి సారించి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశారు. ఉమ్మడి కోటగిరి మండలంలో 4 రిపోర్టర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో సీనియర్ రిపోర్టర్ తెల రవి సర్పంచ్ బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపల్లిలో సీనియర్ రిపోర్టర్ పుప్పాల సాయిలు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరో రిపోర్టర్ పుప్పాల సైదయ్య సైతం కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కొత్తంగల్ మండలం బాకర్ ఫారం గ్రామంలో సీనియర్ రిపోర్టర్ కనకమేడల వాసు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోటగిరి మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త పోచారం భాస్కర్ రెడ్డి అనుచరుడు యూత్ లీడర్ జుబేర్ అహ్మద్ సైతం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
బస్వాపూర్ గ్రామంలో జనరల్ రిజర్వేషన్ రావడంతో సీనియర్ నాయకులు పుట్ట శ్రీధర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోటగిరి మాజీ సర్పంచ్ పతి లక్ష్మణ్ బర్లమధు, మాజీ ఎంపీటీసీ సలీం, మాజీ ఎంపీపీ సులోచన కిషన్ సైతం సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. పొతంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ లీడర్ గంధపు రాజు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పొతంగల్ మండల అధ్యక్షుడు కల్లూరి హనుమాన్లు పొతంగల్ మండల కేంద్రంలో మహిళా రిజర్వేషన్ రాగా తన భార్యతో నామినేషన్ వేయించారు. ఎత్తొండ గ్రామంలో సీనియర్ నాయకులు సూర్యకాంత్ తయ్యబ్ బోనిగి మహిళా రిజర్వేషన్లు రావడంతో కుటుంబీకులతో నామినేషన్లు వేయించారు. ఉమ్మడి మండలంలో 4 రిపోర్టర్లు సర్పంచ్లుగా బరిలో దిగనుండడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎడపల్లి మండల వ్యాప్తంగా 3వ రోజు నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా కొనసాగింది. తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గాను అటు సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఇటు వార్డు సభ్యులు సైతం నామినేషన్ కేంద్రాలకు తరలి రావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎడపల్లి మండల వ్యాప్తంగా గురువారం మొదలైన నామినేషన్ ప్రక్రియ శనివారం 5 గంటలతో ముగిసింది. మండల వ్యాప్తంగా మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను అధికారులు 6 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో అన్ని కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులకు మద్దతుగా నిలబడిన ప్రజలు వారి వెంట తరలి రావడంతో జనసందోహంతో ఎన్నికల సందడి నెలకొంది. పలు గ్రామాలలో అనుభవజ్ఞులు నామినేషన్లు దాఖలు చేయగా మరికొన్ని గ్రామాలలో యువత ముందుకు వచ్చి తమను రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని తమ గ్రామ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా 2వ రోజు నామినేషన్ ప్రక్రియ సమయం ముగిసే సమయానికి 24 సర్పంచ్ అభ్యర్థులు 51 మంది వార్డు సభ్యులు తమ నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎడపల్లి ఎంపీడీఓ శంకర్ తెలిపారు. చివరి రోజు నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద 5 గంటలలోపు ఉన్న అభ్యర్థుల వద్ద నుండి నామినేషన్లను స్వీకరించిన రిటర్నింగ్ అధికారులు మిగతా వారికి టోకెన్లను మంజూరు చేసి వారి నుండి సైతం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగించారు. నామినేషన్లు విత్డ్రా చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల అధికారులు గడువు విధించారు. డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్ వార్డు సభ్యుల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. జానకంపేట గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసే వారి సంఖ్య 10కి చేరింది. జానకంపేట గ్రామానికి చెందిన సుంచనకోట అనురాధ, అనూప, వీరవత్ని శ్వేత, కోడెల లక్ష్మి, చేపూరి సుధారాణి, పుప్పాల అర్చన, మిద్దె స్వరూప, మాదస్తు లక్ష్మి, ఉప్పు గంగలత, కుంజర రవలిల్లు తమ నామినేషన్లను దాఖలు చేశారు. కుర్నాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక రవీందర్ గౌడ్ తన నామినేషన్ ను కుర్నాపల్లి నామినేషన్ కేంద్రంలో దాఖలు చేశారు. దుబ్బా తాండా సర్పంచ్ అభ్యర్థిగా తమ గ్రామస్తులతో తరలివచ్చి పి మంగ్య ఎంఎస్సీ ఫారం నామినేషన్ కేంద్రంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మండలి రాజేశ్వర్ గౌడ్ ఎంఎస్సీ ఫారం నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేశారు.
ధర్మారం గ్రామ సర్పంచ్ గా సుండు కిషన్ జైతాపూర్ గ్రామ నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. బాపునగర్ గ్రామానికి చెందిన నగునూరి అనురాధ రాజశేఖర్ ఠానాకలన్ గ్రామ నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బాపునగర్ గ్రామం నుండి ఒకరే నామినేషన్ వేయడంతో నగునూరి అనురాధ రాజశేఖర్ అభ్యర్థిత్వం ఏకగ్రీవం కానుంది. శనివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో జానకంపేట నామినేషన్ కేంద్రం వద్ద పలువురు సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు సైతం క్యూ కట్టడంతో రిటర్నింగ్ అధికారి వారికి టోకెన్లను మంజూరు చేసి వారి వద్ద నుండి నామినేషన్లను స్వీకరించారు. మండల వ్యాప్తంగా ఉన్న 9 నామినేషన్ కేంద్రాల వద్ద నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు గాను ఎడపల్లి ఎస్ఐ రమ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను బోధన్ రూరల్ సిఐ విజయబాబు పరిశీలించారు. అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరణకు గడువు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 ముగియనుండగా తదనంతరం అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లిస్టును ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. తదనంతరం గ్రామాలలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామం జానకంపేట్. నా పేరు సుంచనకోట అనురాధ. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజల కొరకు ఏ సమస్యనైనా సహకరించగలను, పరిష్కరిస్తాను. నేను గోవర్ధన్ గౌడ్ గారి కోడలు. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో పోటీగా నిలబడుతున్నాను సర్పంచ్ లాగా. సో జానకంపేట ప్రజలందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను అభివృద్ధి చేస్తాను. జానకంపేట అభివృద్ధికి నేను సహకరిస్తాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఇది జరుగుతుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను దుబాక రవీందర్ గౌడ్ అని నేను సర్పంచ్గా నేను నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. గ్రామస్తులందరికీ ముందుగా నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, అన్ని వర్గాల సోదరులందరికీ కూడా నమస్కరించి అభ్యర్థిస్తున్నాను. నాకు మరొకసారి అవకాశం ఇచ్చి నాకు గెలిపించమని ఈ సందర్భంగా మా గ్రామస్తుల అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా కుర్నాపల్లి అభివృద్ధిలో అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా గతంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో గ్రామంలోని అన్ని విధాలుగా ఒక్కటానికి చెప్పుకోలేదు. దాదాపు 10-15 కోట్లతోటి మేము కుర్నాపల్లి గ్రామంలో మండలంలోనే కుర్నాపల్లి గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా ఇప్పుడు గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తా అని. జానకంపేట గ్రామ ప్రజలకు నమస్కారం. వీరవత్ని శ్వేత అనే నేను జానకంపేట గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ సర్పంచ్ పదవి అనే కాకుండా ఉద్యోగంగా భావించి బాధ్యతగా నిజాయితీగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాను. ఐ విల్ హానెస్टली एंड पर्सनली वर्क फॉर आवर विलेज फॉर डेवलपमेंट. आपका जो विश्वास हमारे ऊपर है वो विश्वास कभी हम नहीं तोड़ेंगे और विश्वास के ऊपर से हम ईमानदारी से गांव के विकास के लिए काम करेंगे. అందరికీ నమస్కారం. నా పేరు సుండు కిషన్. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో కనీస వసతులు లేవు, కనీస రోడ్లు కానీ ఏది కానీ లేదు. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నెరవేర్చుకుంటానని కోరుకుంటున్నాను. సమాజంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు కోర్టులలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి నివేదికను అందిస్తానని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి నిజామాబాద్ జిల్లాకు విచ్చడంతో జిల్లా జడ్జి జీవీఎన్ భరత్ లక్ష్మి బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కేసులకు సంబంధించిన డిజిటల్ స్కానింగ్ సెంటర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కోర్టులోని పలు మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టులోని సమస్యలను బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా సమస్యల పట్ల తాను సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు.
129 న్యాయవాద పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు వీలు కల్పించాలన్నారు. అలాగే జూనియర్ న్యాయమూర్తులకు సీనియర్లో తమ వృత్తిలోని తమ అనుభవాల్ని క్రమశిక్షణ, గౌరవప్రదమైన మెలకువలను నేర్పుతూ వారిని ఉన్నత స్థాయిలో ఉండే విధంగా చూసే బాధ్యత సీనియర్లు తీసుకోవాలని, అలాగే న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తించడమే కాకుండా న్యాయమూర్తులు పనిచేయడం కాదు, వాళ్ళు చేసిన పని వల్ల ఎలాంటి ఇబ్బందులు, సమస్యలకు గురి కావద్దని తెలిపారు. అలాగే న్యాయవాదులు కూడా సామాజిక సేవతో పనిచేయాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి కోర్టులోని ప్రధాన సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆమె తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహారెడ్డి, రమేష్, శ్రీధర్, కృపాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రమాదేవి, ప్రధాన కార్యదర్శి మాణిక్యరాజు, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. Such affection that I am overwhelmed, and I thank you all for giving me this type of welcome. Thank you so much. ఇంకో విషయం ఏంటంటే, I'm not your regular administrative judge also. I am in charge administrative judge. Justice Bhaskar Reddy garu be administrative judge, and he is not well. So you have the distinction of having two judges with you. As an administrative judge, I have come here, and he is looking after your judicial work. So you have an advantage of two minds. But even though I am an in-charge administrative judge, I have come to this place only first. I have two other courts, other districts, Khammam and Silsila. I have yet to go there. So I have chosen to come to Nizamabad because of the affection you have shown towards me. As soon as I became the administrative judge, Sairedi garu, Narasimhareddy garu sir, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి కూడా చెప్తారు, లిఫ్ట్ గురించి చెప్తారు. ఇమీడియట్లీ I have talked to the DJ. She told me that this is what is the situation. I think financial sanction was pending. So we immediately talked to the government, and government has done it, and I think the work is going on. I was hoping that the work will be completed when I come, but I think it is going to take some time, but not more than December 15th, I guess. So your difficulty of lifts is taken care of. There are other problems that have been pointed out by President in his speech. Earlier also, when they have come to me with the representation, they have been given to me, and I am taking care and seeing that most of the problems are solved. I think about the fourth floor, I think the administrative committees has to be talked. It is still pending in the committee. Then court boundary wall modification that already I think is addressed. You will be having very soon access to the open area through the building there. Because the collector was here in the morning. I met him and he gave me an assurance, and he has told me that already yesterday he has intimated to the PDJ that they will be handing over the possession of the property. Unless they get the possession, it is symbolic. We will not be able to give you the permission to remove the wall and enter. So that will be done very soon. Then there is the problem of demolition of dilapidated structure. I think that also only execution is left. I think the permission from the High Court also has come. Only few steps are to be taken, and sure that will also happen very soon. I think modification of Lady Justice statute is going to be a problem. Then the committee is not giving permission for that. So we'll see what is to be done. I'll also talk to the committee myself and see if it is possible. Today's occasion is not merely a meeting of professionals. It is a celebration of principles that anchor our justice system, that is integrity, independence, and unwavering pursuit of truth. The presence of Honorable Justice Srimati T. Madhavi Devi garu lends great dignity to this event. Your ladyship's commitment to upholding the constitutional values, your clarity of thought, and your compassionate approach to justice continue to inspire not only the bench and also every member of the bar. We are very much grateful for your guidance, your wisdom, and your constant reminder that the law is not just a provision, but it's a solemn duty to the society. A strong bond is indispensable to
bench. The relationship between the two is not one of hierarchy, but of mutual respect and shared purpose. The bench and board together will give meaning to the constitutional promise of justice, that is social, economic and political. As we look into the future, let us embrace technology. జీవించినంత కాలం సత్కర్మలు ఆచరించుతూ ఒకవైపు ప్రకృతిని మరోవైపు భగవంతుడిని సంతృప్తిపరచడం జీవనం సాగించాలని అఖిల భారత గీతా భవన్లో జరిగిన సత్సంగంలో బొడ్డు దయానంద్ తెలిపారు. వివాహిత కర్మలను కర్మ ఫలాలను భగవంతుడు కరుణించి జీవస్ముక్తిని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహాచారి, కార్యదర్శి మెడిచర్ల ప్రభాకర్ రావు, కోశాధికారి అరెడ్డి లక్ష్మీనారాయణ పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి విడత పంచాయతీలకు ముగిసిన నామినేషన్ పర్వం. ఆదివారం నుండి మొదలు కానున్న ప్రచార పర్వం. మెజార్టీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జిల్లా అధ్యక్షుని జోస్యం. డిసెంబర్ 1న బాధ్యతలు చేపడుతున్నట్లు స్పష్టం. జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి. స్వాగతం పలికిన జిల్లా జడ్జ్, కలెక్టర్, సిపి. నాటి దివ్యాస్త్రం, రేపటి బ్రహ్మాస్త్రం. బీఆర్ఎస్ కార్యాలయంలో కొనసాగిన దీక్షా దివస్. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి. ఎన్నిక నిర్వహణ శిక్షణ తరగతులలో సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.